మహాభారతం యుద్ధం నేపథ్యంగా కథ మొదలై ఆ తర్వాత 600 ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అత్యాధునిక వాహనాలు, ఊహకు అందని వస్తువుల వంటి వస్తువులు నిజంగానే థ్రిల్ చేస్తాయి. అయితే కథలో డెప్త్ ఉండటం, పాత్రల పరిచయం కారణంగా సినిమా చాలా స్లోగా కదిలినట్లు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెంచుకున్న ప్రేక్షకుడికి మూవీ కొంత మేరకు నిరాశకు గురి చేస్తుంది. స్లోగా కథ చెప్పడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కాదు. కల్కి 2898 ఏడి సినిమాకు ఫుల్ క్రెడిట్ అంతా నాగశ్విన్, అమితాబ్ కు ఇవ్వాల్సిందే. నాగశ్విన్ రాసుకున్న కథ, పురాణాలకు అడ్వాన్స్ టెక్నాలజీ, వరల్డ్ కు కనెక్ట్ చేసే తీరు ఓ మ్యాజిక్ అని చెప్పాలి. నాగి రాసుకున్న పాత్రలు, అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. పార్ట్ 1 లో కొంత ట్రిమ్ చేసి ఉంటే మూవీ స్పీడ్ పెరిగి లాగ్ అనే ఫీలింగ్ వచ్చి ఉండేది కాదనిపిస్తుంది. ఇక కల్కి మూవీకి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపం చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకు దక్కిందని చెప్పాలి. ఇక ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్ గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. దీపికా పదుకొనే ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హాసన్ ది ఈ సినిమాలో చాలా చిన్న పాత్రే, కానీ ఉన్నంతసేపు అతడి పాత్ర ప్రెజెన్స్ తెర మీద కనిపిస్తుంది. ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ పాత్రలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది. టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగాల పనితీరు ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. స్టోజ్కోవిక్ సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే సంతోష్ నారాయణ మ్యూజిక్ మైనస్. ఇక మహాభారతం నేటి టెక్నాలజీ యుగాన్ని కనెక్ట్ చేస్తూ విజువల్ వండర్ గా రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడి. నాగశ్విన్ విజన్, అమితాబ్, కమల్, దీపికా టాలెంట్, ప్రభాస్ మాస్ అపీల్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక మ్యూజిక్, స్లో నెరేషన్ ఈ సినిమాకు మంచి భోజనంలో పంట కింద రాయిలా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్, స్క్రీన్ పే సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లడమే కాకుండా మంచి అనుభూతిని క్రియేట్ చేస్తుంది. సినిమా ఆరంభం మిస్ చేసుకోకండి. ఒకవేళ మిస్ అయితే సినిమా ఏంటో అర్థం కాదు.